అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతను చూసి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అతను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడింది. జనుల్లో కోరుకున్న ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుటకు అధిపతికి వాడుగా ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీని చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నీవెవరిని విడుదల చేయవలనని వీరు కోరుచున్నారో, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతన్ని ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయన నన్ను గూర్చి నేను కళ్ళు మిక్కిలి బాధపడి తిని అతని వద్దకు వర్తమానము పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరినని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారు అడగగా, వారు బరబ్బనే అని. అందుకు పిలాతు, ఎలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతులని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యములు చేసిరని అడగగా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదని గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరాపరాధము మీరే చూచుకొనడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము వారి మీద మా పిల్లల మీదను ఉండకూడనిది. అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయని అప్పగించింది. వాక్యం చదివించిన పాట అయిన తర్వాత మరి ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఆరో పాట ధ్యానం చేద్దాం.